హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తేజ సజ్జా కొత్త సినిమా ట్రైలర్ చూద్దాం. హనుమాన్ లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత తేజ సజ్జా కొత్త ట్రైలర్ వచ్చేసింది. స్టార్ట్ చేద్దాం. ఓకే. అశోకుడి కాలంలో వార్. అశోకుడి కాలంలో వార్ అంటే కళింగ యుద్ధం. కళింగ యుద్ధం తర్వాత అశోకుడిలో చాలా మార్పులు వచ్చాయి. అది హిస్టరికల్గా పెద్ద మంచి స్టోరీ. ఓకే. ఓ షట్. బ్లాక్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ అంటే చెడ్డ శక్తి. మంచు మనోజ్ మంచి విలన్ క్యారెక్టర్లో ఇందులో ఉన్నాడు. అంటే బ్లాక్ మ్యాజిక్ సంబంధించి. తేజ సజ్జా మంచి శక్తి తరపున పోరాడుతున్నాడు. యోధుడు. తన శక్తి తనకు తెలియని ఒక యోధుడు. అతని దగ్గర పవర్ఫుల్ స్టిక్ కూడా ఉన్నట్టుంది. మంచు మనోజ్ గారు చాలా రోజుల తరువాత రీఎంట్రీ, పవర్ఫుల్ కంబ్యాక్. కింగ్ మూవీది పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. మల్టీ లాంగ్వేజెస్ మూవీ. గుడ్. ఇందులో ఏఐ వాడినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది కదా మీకు అందరికీ కూడా. ఫస్ట్ స్టార్టింగ్లో, ఈ ట్రైలర్ స్టార్టింగ్లో కూడా ఏఐ, మళ్ళీ అక్కడక్కడ స్పష్టంగా కనపడుతుంది ఏఐ ఇందులో యూజ్ చేసినట్లుగా. ఓకే. ఈ మూవీ డైరెక్షన్ కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ వహిస్తున్నాడు. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ట్రైలర్ చూసినంత వరకు మనకు ఓకే, బాగానే ఉంది అనిపిస్తోంది. ఒక బ్లాక్ మ్యాజిక్కి ఇంకా ఒక దైవశక్తికి మధ్యన ఒక పోరాటం. ఇందులో ఎవరు ఎలా వాళ్ళ పవర్స్ని యూస్ చేసి పోరాడతారు, అలాగే ఎవరు ఎలా గెలుస్తారు అనేది ఇందులో మనం సినిమా చూడాలి. మనం ట్రైలర్ చూసినంత వరకు ట్రైలర్ బాగానే ఉంది. మంచి క్యారెక్టర్స్లో మంచు మనోజ్ గారు అలాగే తేజ సజ్జా కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేస్తారు అని అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసినప్పుడు. ఇది మల్టీ లాంగ్వేజెస్లో రూపొందుతున్న సినిమా కాబట్టి అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ నటిస్తే, వాళ్ళ పరిమితులకు తగ్గట్టుగా నటిస్తే, అంటే రీజనబుల్గా కనిపిస్తే క్యారెక్టర్ సో బాగానే సినిమా హిట్ అవుతుంది. అలా కాకుండా రీజన్స్ లేకోకుండా క్యారెక్టర్స్ కానీ ఈ ఎలివేషన్స్ కానీ ఇలా కనిపిస్తే, అంటే ఈ స్పష్టంగా ఉండాలన్నమాట స్టోరీ కూడా. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఆ టైంలో అప్పుడు అవసరము అనిపిస్తేనే అక్కడ కనిపిస్తే వాళ్ళ ప్రాముఖ్యతను అక్కడ మనం చూపించగలిగితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.